వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. సో ప్రెజెంట్ మనం ధూల్పేటలో అయితే ఉన్నామండి. గణేష్ నవరాత్రులు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ధూల్పేట అనమాట. ధూల్పేటలో ఏంటంటే వివిధ రకాల గణేష్ విగ్రహాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఇక్కడికి చాలామంది అంటే తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కొని పట్టుకెళ్తూ ఉంటారనమాట. చూడొచ్చు స్టార్టింగ్ నుంచి అక్కడ ఆల్రెడీ పోలీసులు బార్గేట్స్ అయితే వేశారు. సో అక్కడి నుంచి ఈ లైన్ అంతా కూడా చూసుకున్నట్లయితే అన్నీ కూడా వినాయకుడి విగ్రహాల షాప్సే అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ షాప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఇయర్ చాలా కొత్తగా ఇక్కడ చూడండి శివుని అవతారంలో గణేశుడు అనమాట. చూడొచ్చు నంది కానివ్వండి, అలాగే ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ ఉందన్నమాట. కంప్లీట్గా గణేశుడిని అనేది ఇక్కడ శివుని అవతారంలో శివుని రూపంలో ఇలా రెడీ చేశారు. సో లోపలికి వెళ్దాం. చిన్ని చిన్ని విగ్రహాలు అయినా కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. సో లోపలికి వెళ్ళి చూద్దాం. చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలైనా కూడా చాలా అందంగా అలంకరించారు కదా. సో ఇవన్నీ కూడా గణేశుని డిఫరెంట్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క డిఫరెంట్గా డిజైన్ చేశారు. సో ఇలాగ బాల గణేశుడు అంటే చూడండి, ఇలాగ బాల గణేశుడు ఇలా హెయిర్తో ఇలాగ డిజైన్ చేశారనమాట. స్టోన్స్ కుందంతో కొంచెం హెవీ లుక్లో కావాలనుకుంటే చూడొచ్చు ఇట్లా డిఫరెంట్గా అనమాట. సో ఇది కూడా చూడొచ్చు. మీకు ఇలాగ మట్టి విగ్రహాలు కావాలనుకున్న మట్టి విగ్రహాలు కూడా. ఇది చూడండి గణేశుడు కంప్లీట్గా నెమలి పించాలతో ఒక టోపీ అనేది రెడీ చేశారనమాట. ఇలాగా హారాలతో ఇలా డిఫరెంట్గా రెడీ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రెడీ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా స్టోన్స్ అండ్ కుందంతో రెడీ చేస్తున్నారనమాట. సో ఇలాగా ఇక్కడ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు డిఫరెంట్గా. పెయింటింగ్ వేస్తున్నారు. సో ఇవన్నీ అంటే ఈరోజు చాలామంది వచ్చి కొనుక్కుంటారు కాబట్టి ఇక్కడికి ఆల్రెడీ చాలా రష్ అనేది ఉంది. చాలామంది జనాలు అయితే వస్తున్నారు, ఇక్కడ గణేశుల్ని కొనుక్కుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా డిఫరెంట్. సింహాసనం మీద కానివ్వండి, అలాగే ఇక్కడ చూడండి కృష్ణుడిలాగా ఇలా ఫ్లూట్ టైప్లో ఇలాగా డిఫరెంట్గా. ఇక్కడ చూడండి హంస ఆకారంలో ఇలాగ పడవలాగా చేసి ఇందులో గణేశుడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా గణేశుని విగ్రహాలు. అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇలా చూడండి టోపీ గణేశుడు ఇలా చాలా డిఫరెంట్ ఉంది కదా. ఇలా బాల్ గణేష్ అనమాట. చాలామంది చిన్నగా పెట్టుకోవాలనుకుంటారు కదా, వాళ్ళు ఇలాంటివి పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లోనే ఇవన్నీ అండి. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకా ఎలాంటి గణేశుడి విగ్రహాలు ఉన్నాయి, కాస్ట్ ఎంత పడుతుంది, ఇదంతా కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నడండి.
మల్కాజ్గిరి పివిఎన్ కాలనీ. సో లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్స్ కానివ్వండి మోడల్స్? ఎక్కువ ప్రతి ఇయర్ రేట్స్ పెరుగుతున్నాయి, మా శాలరీలు అయితే పెరుగుతలేవు. ఇంకా అంటే ఎవ్రీ ఇయర్ అయితే మేము చిన్ననే పెడతాం, 5-6 ఫీట్ పెడతాం. ఫస్ట్ టైం 9 ఫీట్స్ ఇంత. ఫస్ట్ టైం మేము పెద్దది పెట్టడం ఎప్పుడు సోలాపూర్ గణేషే పెడతాం. ఎంత పడింది కాస్ట్? ఇప్పుడు 41,000కి వచ్చింది ఇది. ఓకే 1,000 ఒక 1 మంత్ ముందు బుక్ చేసినాం వచ్చి నవరంగ్ ఆర్ట్స్ అని చెప్పి ముందు నుండి. ఓకే అంటే మోడల్స్ పరంగా అంటే డిజైన్స్ అవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వస్తూ ఉంటాయి కదా, మీకు ఎలా అనిపించింది ఈ సంవత్సరం? ఎవ్రీ ఇయర్ సోలాపూర్దే కొంచెం డిఫరెంట్గా పెడతాం. లాస్ట్ ఇయర్ ముంబై స్టైల్ పెట్టినాం, ఈసారి ఇట్లా చెవులు అనేవి కొంచెం పెద్దగా వచ్చి బ్రాడ్గా వచ్చినాయి. గణేష్ కూడా చాలా బ్రాడ్ ఉంది. అంటే ఎప్పుడు ఇక్కడి నుంచే కొనుక్కు తీసుకెళ్తారు? ధూల్పేట నుంచే తీసుకెళ్తాం ఎప్పుడు. అంటే ఎలా ఉంటుంది అంటే బయట ధూల్పేట్కి ప్రైజెస్? సార్ మేము 1 ఇయర్ సోలాపూర్ కూడా వెళ్ళి తీసుకొచ్చినాం, కానీ మాకు చాలా రిస్క్ అయిపోయింది ట్రావెలింగ్కి. సో ఇంకా ఇక్కడనే చెప్తే వాళ్ళు సోలాపూర్ నుంచి తెప్పిస్తారు. సో ఆర్డర్ ఇస్తే వాళ్ళే తెప్పిస్తారు. అంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్స్ట్రా ఏమైనా తీసుకుంటారా? ఏం లేదు గణేష్ రేట్ చెప్తారు అంతే గణేష్ రేట్. బార్గెనింగ్ ఏమైనా ఉంటుందా? బార్గింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ 68,000 చెప్పిన ఉండేది, 41కి ఫైనల్ అయింది. ఆగ్మాన్ ఉంది ఇంటి దగ్గర, చాలా పెద్దగా ఆగ్మాన్ ఉంది. ఇప్పుడు నైట్ ట్రస్ గిస్ అంతా వేసింది ఇంటి దగ్గర. ఎన్ని రోజులు చేస్తారు మీరు? 10 days ఉంటుంది. మేము 10 days అన్నదానం పెడతాం, ఆఫ్టర్నూన్ ఈవినింగ్. హలో సార్. హలో మేడం, సంగారెడ్డి మేడం. మీ పేరు? సురేష్. అంటే ఎలా ఉంది సార్ విగ్రహాలు? చాలా బాగున్నాయి మేడం. ఎవ్రీ ఇయర్ ఇక్కడి నుంచి తీసుకెళ్తారా? ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచే తీసుకెళ్తాం. దాదాపు 18 years నుంచి మేము పార్టిసిపేట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలో. ఇక్కడ నుంచే తీసుకెళ్తాం 18 years నుంచి ఇక్కడ నుంచి. అంటే మీకు పర్మిషన్స్ అవి ఎలా ఇచ్చారు? అంటే ట్రాఫిక్లు ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా ఏదైనా? ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అంత మంచిగానే ఉంది మేడం. మేము ఆల్రెడీ కాంగ్రెస్ కార్యకర్తలమే, అంత మంచిగానే ఉంది. ముందులాక లేదు, ఇప్పుడైతే జర పోలీసులు కూడా సహకరిస్తారు మాకు. అంటే కాస్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి విగ్రహాలు? రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి మేడం, అంత హైప్ లేవు, నార్మల్ కాస్ట్ లేవు. అంటే ఎన్ని ఇంచులు వినాయకుడిని పెట్టాలనుకుంటున్నారు? మేము 12 inches చూస్తాం, 12 feet వినాయకుడిని చూస్తున్నాం. అంటే ఇంకా సెలెక్ట్ చేయాలి, నిన్న కూడా వచ్చిపోయినాము. అంటే చాలా మంది ముందే బుక్ చేసుకుంటారు కదా 1 month ముందు. ఆల్మోస్ట్ 2 months నుంచి బుక్ చేసుకుంటున్నాం. ఎస్పెషల్గా ఇప్పుడైతే విగ్రహాలు దొరకట్లేదు, చాలా టైం పడుతుంది. బుకింగ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అన్ని బుకింగ్ అయిపోయినాయి. 100%లో 80% బుకింగ్ అయిపోయినాయి, 20% మాత్రమే ఉన్నాయి. బయటకి దీనికి చాలా డిఫరెంట్, దీనికే దాని హోల్సేల్ ఏముండదు, తక్కువ ప్రైస్. అంటే మనం పెట్టే బడ్జెట్ ఉంటుంది, విగ్రహాలు కూడా అంత బాగుంటాయి. బార్గెనింగ్ ఉంటుంది, 100% బార్గెనింగ్ ఉండకుండా అయితే మార్కెట్ ఉండదు కదా. గల్లీలో కూడా చాలా మంది విగ్రహాలు అయితే అమ్ముతున్నారు. సో మాట్లాడదాం అసలు విగ్రహాలు ఈ ఇయర్ ఏ మోడల్స్ వచ్చాయి కొత్తగా, అలాగే కాస్ట్ ఎలా ఉంది దాని గురించి. హలో ఎన్ని ఇయర్స్ నుంచి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు? 6 years old. 6 years. అంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి, అంటే డిఫరెంట్ గా తయారు చేస్తూ ఉంటారా? डाल के है ला के बेचते हैं. ఎన్ని ఇయర్స్ నుంచి గణేష్ విగ్రహాలు రెడీ చేస్తున్నారు? 6 months.
6 మంత్స్ నుంచి రెడీ చేస్తారా? हाँ यस అంటే ఎవ్రీ ఇయర్ 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తారు విగ్రహాలు రెడీ చేయడం. हाँ सर 6 मंथ तैयार जैसे न्यू हर मतलब जैसे नया साल रहता ना हर न्यू साल में नया मॉडल रहता है लॉन्च करते हैं हम लोग अलग अलग कलर अलग अलग मॉडल के लिए तैयार करते हैं हम అంటే ఈ ఇయర్ కొత్తగా ఏ మోడల్స్ రెడీ చేశారు ఈ సంవత్సరం? ఈ समय जैसे జస్ట్ న్యూ మోడల్ ఉన్నాయి జैसे గణేష్ ఉన్నాయి తర్వాత ఇది చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి చేంజ్ చేసేసాం ఇంకా అంటే ప్రైస్ ఎలా ఉంది కాస్ట్? कॉस्ट इतना महंगा तो नहीं है जस्ट 40,000 50,000 ही रहता उतना महंगा तो नहीं रहता बस नॉर्मल उतना ही रहता जास्ती तो रेट नहीं बोलते क्योंकि तो हर साल दुलपेट में गणेश क्यों तो सोलापुर का भी गणेश आ रहा है बाहर जैसे अपने उपल में बना रहे शंकरपल्ली में बना रहे जैसे काटेदान में बना रहे वो गणेश वो हिसाब से क्या है यहाँ पर कारोबार उतना डिम होगा जब बिजनेस इज लॉस అంటే ఎన్ని ఇంచెస్ నుంచి దొరుకుతుంది మీ దగ్గర? कितने साइज से कितने साइज तक? जैसे 5 फीट 3 फीट से लेके 13 फीट 14 फीट तक रहता है అంటే ఫీట్ ని బట్టి కాస్ట్ ఉంటుందా? हाँ फीट तो कॉस्ट नहीं जैसे 30 तेरा जैसे 14 फीस ఉన్నాయి 4 फीस ఇది రేట్ ఉన్నాయి 5,000 6,000 ఉన్నాయి जैसा 8 फीट ఉన్నాయి 20,000 25,000 30 फीट ఉన్నాయి 40,000 45,000 ఉన్నాయి अब अन्ना बिजनेस क्या है बोल के भी नहीं था जैसा हर जगह गणेश बन रहा है वैसा से कारोबार भी ज़रा डिम है बिजनेस इज लॉस स्लो तकरीबन 100% में से जस्ट 40% ही है कारोबार 60% इज लॉस दुलपेट नागड़ मैं कहना बोल के नहीं पूरा दुलपेट में హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నియర్ బై అండి మల్లపల్లి నుంచి వస్తున్నాము. గణేష్ బుక్ చేసుకున్నాము, ఇప్పుడు తీసుకెళ్ళడానికి వస్తున్నాము. ఎన్ని డేస్ ముందు బుక్ చేసుకున్నారు? మేము ఒక 3 వీక్స్ ముందే బుక్ చేసుకున్నాం. 3 వీక్స్ ముందే బుక్ చేసుకొని తేనికి వచ్చినాం. మేము అందరం బ్రదర్స్ అనమాట. మా ఇంట్లోనే పెట్టి గ్రాండ్గా తీస్తాం అన్నవాళ్ళం. అంటే ఎన్ని డేస్ చేస్తారు? 11 డేస్ మ్యామ్. 11 డేస్. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఈ 11 డేస్? 11 డేస్ ఫస్ట్ డే పూజ నుంచి అయ్యా నిమజ్జనం వరకు అన్నీ అయితే మళ్ళీ అన్నదానము ఇంకా కొన్ని చేస్తాం అనమాట. అన్నదానం అట్లాంటివి చేసి గ్రాండ్గా తీస్తాం. మేమంతా జాయింట్ ఫ్యామిలీ మాది. 11 మెంబర్స్ బ్రదర్స్ అందరము అందరం ఒక దగ్గరనే పెట్టి తీస్తాం. అంటే ఎలా ఉన్నాయి ప్రైజెస్ లాస్ట్ ఇయర్ ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? డిఫరెన్స్ ఉంది మ్యామ్. అది మనకేంటంటే ఈ మధ్య చాలా వేరే వేరే మన అవుట్స్కట్స్లో నాగోల్లా ఆడిడ పెట్టడం వల్ల దూల్పేట్కి చాలా పబ్లిక్ ఇంకా వస్తలేదు. అంటే ఇంకా చాలా పబ్లిక్ రావాలి. ఇప్పటికీ లేదంటే ఇదంతా నిండిపోతుండే, ఈడ లేదు పబ్లిక్ అనేది కనిపిస్తలేదు దూల్పేట్లో. ఇంకా ఏంటంటే మేము 2-3 డేస్ ముందే అందరు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏడ రష్ ఎక్కువ కాగల అని అందరు తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు అంతా దూల్పేట అంతా ఫ్రీగా ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ప్రైజెస్ కొంచెం ఎక్కువైనాయి. కాదని కాదు మేము, కొంచెం ఎక్కువైనాయి. ఎందుకంటే ఇవన్నీ అప్పట్లో దూల్పేటలో తయారు చేస్తున్నాం మేము చిన్నవి. కానీ ఇప్పుడు ఇవన్నీ సోలాపూర్కించి ఆడికించి ఇడికించి తీసుకొని వస్తారు అనమాట. బెంగళూరు ఆడికించి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అందుకనే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. కానీ ఇవే గణేష్లు మనం అవుట్స్కట్స్లో ఆడిడా చూసుకుంటే మనకు తక్కువ పడుతుంది. ఎందుకంటే ఆడికి ట్రాన్స్పోర్ట్ తక్కువ కాబట్టి. దూల్పేటలో అప్పట్లెక్క తయారు చేయడం లేదు. ఇక అన్నీ బయట నుంచే తెప్పిస్తున్నారు. అదే మెయిన్ రీజన్. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఏమైనా ఇబ్బంది అయ్యేదా లాస్ట్ ఇయర్? అవును, చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే ఈ పార్టీకి మొత్తం నిండిపోవాలి అసలు, కానీ నిండిపోలేదు. అందరూ ముందుగానే గెస్ట్ చేసుకుంటున్నారు అనమాట. చాలా టైట్ అయిపోతుందని ముందే తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇదంతా. అంటే ఇక్కడ ఓన్లీ తెలంగాణ కాకుండా ఆంధ్ర నుంచి కూడా వచ్చి చాలా మంది మ్యామ్ ఆంధ్ర మొన్ననే మన బాలాపూర్ పీస్ ఒకటి ఉందా, అదొకటి. వేరే పీస్లు అని ముంబై కూడా వెళ్ళినాయి మేము. అదే కాదు బెంగళూరు తమిళనాడు అందరు వచ్చి ఇడికించే తీసుకెళ్తాం.
సో చూడొచ్చు చాలా మంది కూడా ఇప్పుడే తీసుకెళ్తున్నారు, చాలా మంది వచ్చి వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడే కాదు 1 month ముందే 2 months ముందే ఆర్డర్ ఇచ్చి ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అంటే ముందు రోజే ట్రాన్స్పోర్ట్ అనేది చేసుకుంటున్నారు అనమాట. చాలా మంది వచ్చి తీసుకెళ్తున్నారు చూడొచ్చు. అక్కడ హలో సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరు? మనం బేగంపేట నుంచి వస్తున్నామండి. బేగంపేట నుంచి. సంతోష్. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారా? లేదండి, మనం జస్ట్ ఆఫీస్లో పెడుతున్నాం ఈసారి, అందుకోసం తీసుకోవడానికి వచ్చినాం. అంటే ఎన్ని ఇంచెస్ ఆర్డర్ పెట్టారు? ఇది 4.5. ఆర్డర్ ఏం లేదు, ఈరోజు వచ్చాం మనం, జస్ట్ నచ్చేసింది తీసుకుందాం ఇక. ఎస్, ఏ అవతారంలో ఉన్నారు గణేష్? నార్మల్గానే కూర్చుంది ఉంది, అలా ఏం లేదు, జస్ట్ మంచిగా అనిపించింది తీసుకుందాం ఇక. అంటే మీకు ఎలా తెలుస్తుంది ఇక్కడ ధూల్పేటలో? దుల్పేట అంటే లైక్ అందరు ఇక్కడికి వస్తారు, అందరు చాలా దూరం నుంచి వచ్చినాం. బేగంపేట ఆఫీస్లో కూర్చోబెడుతున్నాం యాక్చువల్లీ. అందరు ఇక్కడికి వస్తారని మంచి గణేష్ దొరుకుతాయి అంటే తక్కువ రేట్లో అని మనం ఇక్కడ వచ్చినాం. ప్రైస్ ఎట్లా అనిపిస్తుంది మీకు? రీజనబుల్ అనిపిస్తుందా? ప్రైస్ రీజనబుల్ కాకపోతే కొంచెం ఎక్కువ అనిపించింది. లైక్ 7,000 to 8,000 తీసుకుందాం, 7,000 కానీ నచ్చిందని ఇక తీసుకుందాం మనం. అండ్ ఇయర్కి ఒకేసారి పెడతాం మనం, ఎంత ప్రైస్ అయినా మనం తీసుకోవాల్సిందే ఇక. అంటే చాలా మంది కూడా 1 month ముందు అలా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఎస్ ఎస్. సో ఇప్పుడు ఆల్రెడీ కూడా చాలా మంది చెప్తున్నారు 80% బుక్ అయిపోయాయని. yes, yes. గణేశుడు దొరకడం మీకు కష్టమైందా? కష్టం చాలా అయిందండి. మనం యాక్చువల్లీ 1 o'clock వచ్చాము, వితౌట్ ఎనీ లంచ్ కూడా చేయకుండా తిరుగుతున్నాం అక్కడ ఇక్కడ. కానీ ఒకటి నచ్చితే ఒకటి ప్రైస్ కానీ ఇక్కడ లేకపోతే చిన్న గణేష్ కానీ అలా ఉండే, కానీ ఇది నచ్చేసింది ఇక. ఇప్పుడు బుక్ అయింది అండ్ ఇప్పుడు ఆటో వస్తుంది, తీసుకోపోవాలి ఇక. ఓకే. చూడొచ్చు ఇక్కడ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మహారాజ్ మోడల్లో డిజైన్ చేశారనమాట. అంతా కూడా ఆ కలరింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, అంతా కూడా కొంచెం పెద్ద సైజు. సో ఇలా పెద్ద సైజులో కావాలనుకుంటే ఇలా పెద్ద సైజులో కూడా తీసుకోవచ్చు, ఇలాగ చిన్న చిన్న సైజెస్లో కావాలి. కొంతమంది ఏంటంటే చిన్నగా పెట్టుకుంటారు కాబట్టి ఇలా చిన్నగా ఆఫీసెస్లో కానివ్వండి, ఇంటి దగ్గర కానీ పెట్టుకోవాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది చూడొచ్చు బొజ్జ గణపయ్య. చాలామంది ఎక్కువ ఏంటంటే బొజ్జ గణపయ్యని ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి ఈ బొజ్జ గణపయ్య మోడల్లో ఒకటి రెడీ చేశారు. సో చూడొచ్చు ఆ చెవులు కూడా చాలా పెద్దగా, అంతా కూడా ఆ కలర్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, అంతా కూడా చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇది కూడా సైజెస్లో కానివ్వండి, అలాగే మీకు మోడల్స్లో కానివ్వండి, ఇలా చాలా రకాలు దొరుకుతాయి అనమాట. మీకు ఏ మోడల్ అంటే ఆ మోడల్ తీసుకోవచ్చు. ఇందులో ఇవన్నీ కూడా చిన్నవి కానివ్వండి, పెద్దవి కానివ్వండి, అన్నీ కూడా దొరుకుతాయి. అంటే దగ్గర దగ్గర 5 inches నుంచి 15 inches, 30 inches ఇట్లాగా అన్ని ఇంచెస్లో కూడా మీకు ఇక్కడ గణపతులు దొరుకుతారనమాట.
హలో మీ పేరు? ప్రసాద్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఐఎల్. ఓకే. సో ఎలా అనిపిస్తున్నాయి ఈ ఇయర్ వినాయకుళ్ళు? ఎలా అంటే చాలా మోడల్స్ ఎక్కువ వచ్చేసాయి. మ్మ్. సో ఇక్కడ చూసినా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మ్మ్. సో కాస్ట్ కూడా చాలా హ్యూజ్ ఉంది. ఆ, ఓకే. సో Every బార్గెన్ year ఇక్కడి నుంచి పర్చేస్ చేస్తారా? ఇక్కడ నుంచే పర్చేస్ చేసాము, బట్ ఇయర్ చాలా ఎక్కువ ఉంది. మ్మ్. సో బార్గెన్ చూస్తున్నా కూడా అసలు దే ఆర్ తగ్గట్లేదు అసలు. సో అదే చూస్తున్నాము. నిన్న వచ్చాము, ఈరోజు కూడా వచ్చాము, మ్మ్. తగ్గుతాయేమని. అంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా మంది రష్ ఉండేది కదా, ఈ ఇయర్ ఎందుకు ఇంత తక్కువ మంది ఉన్నారు? అంటే ఆల్రెడీ అయిపోయింది చాలా మంది స్టాక్. ఒక 20-30 డేస్ నుంచి దే ఆర్ ప్లానింగ్, మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. మ్మ్. సో ఇక రేపే లాస్ట్ కదా. మ్మ్. సో సో అది అంటే అన్ని ప్రీ బుకింగ్ ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు కదా, మరి మీకు విగ్రహాలు దొరుకుతున్నాయా? ప్రీ బుకింగ్ ఉన్నాయంట. సో దొరికిన వాటి తీసుకోవాలి, ఏం చేస్తాము. అందరు వినాయకులే కదా. అలా ఎంతలో ప్లాన్ చేస్తున్నారు, అంటే ఎన్ని ఎన్ని ఇంచెస్ అట్లా? 6 ప్లాన్ చేస్తున్నాను. అంటే అపార్ట్మెంట్లో మేము రీసెంట్గా వేరే అపార్ట్మెంట్కి వెళ్ళాము. సో అక్కడ ఫస్ట్ టైం నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. సో నేను ఇద్దరం స్టార్ట్ చేస్తున్నాము. సో అలా అని కొంచెం 6 feet అట్లా ట్రై చేస్తున్నాం. 6 feet ఎంత చెప్తున్నారు కాస్ట్? డిపెండ్స్ అది మోడల్ని బట్టి, డిజైన్ బట్టి. సో 30, 40, 50 వరకు కూడా ఉన్నాయి. 6 feet 30. 35 చెప్తున్నారు. అంటే యాక్చువల్గా ధూళిపేటలో చాలా తక్కువ అని చెప్పేసి విన్నాను నేను. అట్లా తక్కువ అని చెప్పేసరికి వాళ్ళు ఇంకా వస్తున్నారు కదా ఎక్కువ అని చెప్పి ఎక్కువ పెట్టేశారు. అలా అండి. హాయ్, హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నింగంపల్లి. మీ పేరు? చందు. చందువా? సో ఎలా అనిపిస్తున్నాయి మోడల్స్? రేట్లు ఎక్కువ ఉన్నాయి, గణేష్లు బాగానే ఉన్నాయి, కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎన్ని ఇయర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నారు ఇక్కడ? 4 months నుంచి. హలో సార్, మీ పేరు? పేరు తిరుమల్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము లిగ్గపల్లి, బిహెచ్ఎల్ లిగ్గపల్లి చూస్తున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడే పర్చేస్ చేస్తారండి? అవునండి. ఎలా అనిపిస్తున్నాయి మీకు రేట్లు? చాలా టూ మచ్ రేట్లు పెట్టిండు, అంత రేటు బాగా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ వస్తున్నాయి. చాలా టూ మచ్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ వెనక పని నడతలేదు, గణేష్ కూడా రాబోయే మేడం. ఓకే. రేట్లు మాత్రం చాలా ఎక్కువ. కాస్ట్ పరంగా ఎంత ఎక్కువ చెప్తున్నారు? లాస్ట్ 40,000 ఇప్పుడు 20,000 ఎక్కడ ఉంది. 20,000 ఎక్కువ. అంటే యాక్చువల్గా ఇక్కడికి చాలా మంది ఎక్కువ వస్తూ ఉంటారు కదా. అవునవును. ఈ ఇయర్ ఎందుకు ఇంత డల్ గా ఉంది? ఇప్పుడు మార్కెట్ లేదుగా మేడం, బిజినెస్ లేదుగా, అందరు కొనాలని కూడా ఇబ్బంది పడుతారు. ఏం వర్క్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్నా వర్క్ నడిచేది, ఇప్పుడు అదంతా కూడా నడుస్తలేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. తక్కువ ఉన్నాయి రేట్లు, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. చాలా దేనికి ఏది కొన్నా కూడా డబుల్ అయిపోతుంది. అది అంటే మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారండి వినాయకుడిని? మేము 60 days పెట్టుకుంటాం. 6 అన్నా 11. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి, చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ మోడల్స్లో, అలాగే కృష్ణుని రూపంలో గణేశుడు కానివ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పెద్దది ఉంది, రాముడు అలాగే వినాయకుడు అనమాట. ఇలాగ పెద్ద విగ్రహాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. అండ్ ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. అండ్ చాలామంది కూడా ముందు అంటే 1 month నుంచే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆల్రెడీ విగ్రహాలు అనేవి పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ అంత రష్ లేదని అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూడొచ్చు వివిధ రకాల మోడల్స్లో, అలాగే ఇంచుని బట్టి ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు తక్కువ ప్రైజెస్లో కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకుంటున్నారనమాట. అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇక్కడికి. అంటే ఒక తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అలాగే బెంగళూరు కానివ్వండి, ఇట్లా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి పర్చేస్ చేసుకుంటూ ఉంటారనమాట విగ్రహాలు. ఆల్రెడీ చాలామంది అయితే విగ్రహాలు తీసుకెళ్ళిపోయారు, ఇంకొంతమంది అయితే తీసుకెళ్తూ ఉన్నారు. ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పటి నుంచే అంటే ఆల్రెడీ ఒక 5 days ముందు నుంచే ట్రాన్స్పోర్ట్ అనేది చేసుకున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ కానివ్వండి, ఇట్లాగా ప్రాబ్లం ఇష్యూస్ ఏమీ లేకుండా కొంచెం తొందరగా తీసుకెళ్ళడానికి దీనికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ ముందే చాలామంది ప్రీ బుకింగ్ అంటే 1 month 2 months నుంచి బుకింగ్ చేసుకొని సో ఆల్రెడీ విగ్రహాలు అనేవి తీసుకెళ్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ధూళిపేటలో 6 months నుంచి విగ్రహాలు అనేది రెడీ చేస్తూ ఉంటారనమాట. అంటే ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకునేటోళ్ళు ఉంటారు. అలాగే 6 months ముందు పనులు మొదలుపెట్టి అండ్ వినాయక నవరాత్రులకి ఏంటంటే వివిధ రకాల మోడల్స్లో ఇక్కడ వినాయకులు అనేది తయారు చేస్తూ ఉంటారనమాట.
చూడొచ్చు ఇక్కడ విగ్రహాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అయోధ్య థీమ్లో డిజైన్ చేశారు. రాముడు అలాగే గణపతి ఇలా ఇద్దరి కాంబినేషన్లో ఈ మోడల్ అనేది డిజైన్ చేశారనమాట. అండ్ ఈ విగ్రహం చూసుకుంటే కనుక 12 ఫీట్ విగ్రహం అండి. అండ్ ఫినిషింగ్ కానివ్వండి, కలర్ కాంబినేషన్ కానివ్వండి అంతా కూడా హెవీగా డిజైన్ చేశారనమాట. అండ్ అయోధ్య రాముడి కాంబినేషన్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. 10 ఫీట్ 11 ఫీట్ 12 ఫీట్ ఇలాగా ఇన్ని ఫీట్స్లో మీకు ఇలా దొరుకుతాయి అన్నమాట. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ మోడల్స్లో ఇలా రెడీ చేసి పెట్టారు. అండ్ కాస్ట్ కూడా ఈ 12 ఫీట్ ఈ పెద్ద అయోధ్య అండ్ రాముడి థీమ్లో 40,000 అని చెప్తున్నారండి విగ్రహం చూడొచ్చు. అండ్ ప్రైజెస్ కూడా చూసుకున్నట్లయితే ఇంత పెద్ద విగ్రహాలకి అండ్ 40,000 అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే బార్గెయింగ్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే బార్గెయింగ్ చేసి పర్చేస్ చేసుకొని పట్టుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎండింగ్ ఆ గ్లోబల్ దగ్గరికి వెళ్ళి అట్లా చూపించి చెప్పేసి సో చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్గా లోటస్లో వినాయకుడు అనమాట. అండ్ ఈ లోటస్ ఫ్లవర్ కూడా రొటేట్ అవుతూ ఉంది. ఫుల్ లైటింగ్స్ ఇలా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి 45,000 పడుతుందని చెప్తున్నారనమాట. చూడొచ్చు ఇలా నుంచున్న వినాయకుడు ఇలా లోటస్ ఫ్లవర్ రొటేటింగ్ విత్ లైట్స్ అనమాట. ఇలా లైట్స్తో డెకరేట్ చేశారు. సో ఈ సెట్ కంప్లీట్ సెట్ అంతా కూడా 45,000 అని చెప్తున్నారు. బార్గెయింగ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇలా డిఫరెంట్ వినాయకుళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఇలా నెలవంక అంటే హాఫ్ మూన్ అంటారు కదా, ఇలా హాఫ్ మూన్ లాగా డిజైన్ చేశారు. ఫుల్ లైటింగ్స్ అండ్ మీరు చూసుకుంటే ఫ్యాబ్రిక్తో ఇలా డిజైన్ చేశారు. అండ్ ఇదొక వినాయకుడు అనమాట, నెలవంక అంటే హాఫ్ మూన్ వినాయకుడిని ఇలాగ డిజైన్ చేశారనమాట. కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇలాగా నుంచున్నట్టు కానివ్వండి అండ్ ఇలా మూషికం ఇట్లా డిఫరెంట్గా కావాలనుకుంటే ఇలాగ లైటింగ్స్తో ఇలా కొంచెం డిఫరెంట్ లుక్లో కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. కంప్లీట్ డిఫరెంట్ మోడల్లో హైలైట్ చేస్తూ ఇలా డిజైన్ చేశారనమాట. ఇలా డిఫరెంట్గా కొత్తగా ఎవ్రీ ఇయర్ ధూల్పేటలో చేస్తూ ఉంటారండి. మీరు చూడొచ్చు విత్ లైటింగ్స్, వితౌట్ లైటింగ్స్ అండ్ 5 ఇంచెస్ నుంచి 10 ఫీట్ 15 ఫీట్ 30 ఫీట్ ఇలా అన్ని రకాల ఫీట్స్లో అన్ని రకాల మోడల్స్లో కూడా ఇక్కడ విగ్రహాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు ఇలా గ్లోబ్ అనమాట, గ్లోబ్ లాగా డిజైన్ చేశారు. అరచేతిలో గ్లోబ్ తిరుగుతుంది, దానిపైన వినాయకుడు. ఇలా డిఫరెంట్గా కావాలనుకుంటే ఇక్కడికి విజిట్ చేయొచ్చు. ముందుగానే ఆర్డర్ అనేది చేసుకుంటారు, ప్రీ ఆర్డర్ 1 మంత్ 2 మంత్స్ ముందు ఇలా ప్రీ ఆర్డర్ చేసుకున్న తర్వాత పర్చేజ్ అంటే తీసుకెళ్తారనమాట విగ్రహాన్ని. లేదు అంటే ఎట్ ఎ టైం కావాలనుకునే వాళ్ళు కొంతమంది వచ్చి అప్పటికప్పుడు రెడీగా ఉన్న విగ్రహాన్ని కొనేసుకుంటూ ఉంటారు. అండ్ ధూల్పేటలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా చాలా రష్ ఉంటుందండి ఈ టైంకి. అంటే 2 రోజుల ముందు చాలా రష్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులు పడడం వల్ల ఏంటంటే ముందుగానే అందరూ కూడా ప్లాన్ చేసుకొని అండ్ 1 మంత్ ముందు అంటే 15 డేస్ 10 డేస్ ముందే విగ్రహాలు అనేవి తీసుకెళ్ళిపోతూ ఉన్నారనమాట. అందుకని ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది. అండ్ చాలామంది కూడా వచ్చేటోళ్ళు వస్తున్నారు, విగ్రహాలు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. మీరు కూడా విజిట్ చేయాలి, కొనుక్కోవాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. హలో సార్, చెప్పండి మేడం. శ్రీనివాస్ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? హిమాయత్ నగర్ నుంచి మేడం. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా సార్? ఎవ్రీ ఇయర్ వస్తాం మేడం. ఎలా అనిపిస్తుంది సార్ లాస్ట్ ఇయర్ కి లాస్ట్ ఇయర్కి చాలా డిఫరెన్స్ ఉంది మేడం. రేట్లు బాగా పెరిగినాయి మేడం, డబుల్ అయింది మేడం. మోడల్స్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చినాయి మేడం ఈసారి. అంటే ఎందుకు సార్ ఇంత
ప్రైజెస్ ఎక్కువ అని చెప్తున్నారు చాలా మంది. మీరు ఏంటి డిఫరెన్స్ ఏం గమనించారు? అంటే జనాలు ఎక్కువ కొంచెం విగ్రహాలు ఎక్కువ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా డిమాండ్ చేసి ఎక్కువ పెడుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా రేట్లు పెంచి వీళ్ళ ఆదాయం అదే కాబట్టి ఇక ఈ సీజనల్గా మేడం దాని గురించి వాళ్ళు ఎక్కువ రేట్లు ప్రీ పెంచుతారు. బుకింగ్ చేసుకున్నారు సార్ మీరు? రెడీగా లేదు లేదు నార్మల్గా రెడీ తీసుకెళ్దామని వచ్చినాం కాలేజ్ మేడం, జూనియర్ కాలేజ్ మేడం. అంటే ఎన్ని డేస్ పెడతారు సార్? మేము 5 days పెడతాం మేడం. 5 డేస్. మేడం 5 daysకి నిమజ్జనం చేస్తాం మేడం. అంటే ప్రైజెస్ మరీ ఎక్కువ పెరిగాయా? ఎంత పర్సెంట్ పెరిగాయి మీరు? అంటే 50% మేడం లాస్ట్ ఇయర్స్కి. అంటే వాళ్ళు చెప్పడం అది కంటే కొంచెం బార్గెనింగ్ చేస్తే వాళ్ళ దాన్ని బట్టి మనం మాట్లాడుకుని తగ్గిస్తున్నారు. అంటే చాలా Shining మంది madam. ఉంటారు కదా ఎవ్రీ ఇయర్, మరి ఇయర్ కొంచెం లైట్ జనాలు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. లేదు మేడం ఈరోజు ఇంకా అంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ పెరిగినాయి మేడం, విగ్రహాలు ఎక్కువ వస్తున్నాయి మేడం, మోడల్స్ కూడా ఎక్కువ పెరిగినాయి మేడం.
నమస్తే సార్, నమస్తే మీ పేరు? నా పేరు జి శ్రీనివాస్ యాదవ్. సార్ ఈ చెప్పండి సార్, ఈ ధూల్పేట్లో విగ్రహాలన్నీ కూడా చాలా కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా పెడుతున్నారు కదా. సో మరి ఈ ఇయర్కి వచ్చే ప్రైజెస్ అనేవి ఎక్కువ పెరిగాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో ఎందుకోసం అంటే పని వాళ్ళు చేస్తారు కదా, లేబర్ కాస్ట్ పెరిగిపోవడము. ఇప్పుడు వీళ్ళ కరెంటు బిల్లు లేకుండా ఇంతకుముందు ఇప్పుడు కరెంటు డీడీలు కూడా కట్టమని చెప్పడము, అట్లా అని చెప్పి వాళ్ళ కాస్ట్ పెరిగింది. మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగిపోవడంతో తోడం కొద్దిగా పెరిగింది రేట్. అట్లా వీళ్ళు మాకు తెలిసి అయితే 120 సంవత్సరాలని మేము అనుకుంటాం. అప్పటిదాని చిన్న చిన్నగా ఉండే ఎప్పుడైతే వీళ్ళు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు వాడవాడలా గణేష్ పెట్టాలి నిమజ్జనం ఇందులో అని చెప్పి అప్పటి సంది పెద్ద పెద్ద గణేష్లు చేస్తున్నారు వీళ్ళు. అప్పటి సంది అంతకుముందు అయితే చిన్నప్పటి సంది వీళ్ళు చేస్తుంటారు. గణేష్లే కాకుండా నవరాత్రిలో అమ్మవారి విగ్రహాలు చేస్తారు, దీపావళికి లక్ష్మీదేవి కూడా చేస్తారు వీళ్ళు. వీళ్ళ 8 నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు గణేష్లు అయిపోయినాక 4 నెలలు రెస్ట్లు ఉంటారు. అప్పటిదాకా అమ్మారాలు అవి చేసుకుంటారు. అమ్మారు అయిపోగానే మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది వీళ్ళది మొత్తం. గణేష్లు జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ నుంచి ఇండియా నుంచి చాలా జాగాల నుంచి వస్తారు ఇక్కడికి. మహారాష్ట్రకి వెళ్ళి వస్తారు, కర్ణాటకకి వెళ్ళి వస్తారు, ఇక్కడ ఒడిస్సాకి వెళ్ళి వస్తారు. ఇక్కడ ధూల్పేట అంటే ఒక ప్రసిద్ధి, వినాయకులకు ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇది అంటే కొత్త కొత్త మోడల్స్ ఒక ఇయర్ తీసేసి ఇంకో ఇయర్ ఏరే చేస్తారు వీళ్ళు కొత్త కొత్తవి. దాని దిక్కెళ్ళి కొత్త కొత్త డిజైన్స్ వస్తుంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ ఇస్తారు ఇక్కడ ధూల్పేట వాళ్ళు అని చెప్పి అట్లకెళ్ళి బయటికి వెళ్ళి వస్తారు. ధూల్పేట అంటే ఒకటి గణేష్లకు ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది. అట్లా అని చెప్పి ఇక్కడ బాగా క్వాలిటీస్ మంచిగా ఉంటాయి, రేటు కూడా తక్కువనే ఇస్తారని చెప్పి వీళ్ళకు ఉపాధి పరంగా కూడా అదే ఉంటుంది అనమాట. అందుకని వీళ్ళు కూడా ఏడాది మొత్తం అదే చేస్తుంటారు. సో చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం అనమాట. 15 ఫీట్లో ఉంది. కంప్లీట్గా మీరు చూసుకున్నట్లయితే హనుమంతుడు అలాగే శివుడు మధ్యలో వినాయకుడు అనమాట. అండ్ చాలా పెద్దగా 15 ఫీట్లో ఉంది. అండ్ ఇది వచ్చేసరికి 90,000 చెప్తున్నారు. అండ్ ఇక్కడ విగ్రహాలు అయితే చాలా చాలా మోడల్స్లో ఉన్నాయండి. బాల గణపతి నుంచి బాల గణేశుడి నుంచి అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు. అంటే మీరు చూసుకున్నట్లయితే ఒక 1 ఫీట్ నుంచి 30 ఫీట్ వరకు ఇక్కడ విగ్రహాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా తీసుకొస్తున్నారు ఎవ్రీ ఇయర్. అండ్ ధూల్పేట్ అంటే స్పెషల్ వచ్చేసరికి వినాయక నవరాత్రులకి గణేష్ విగ్రహాలు అనేవి ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి, అలాగే కొత్త కొత్త మోడల్స్ దొరుకుతాయని చెప్పేసి చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఇదండి వాళ్ళ స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ.